ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. చాలామంది తాను చెప్పదలిచినది ఎదుటి వ్యక్తికి అర్థమైందో లేదో తెలుసుకోకుండా మాట్లాడతారు. మరికొంతమంది ఎదుటి వాళ్ళు ఎంత స్పష్టముగా చెప్పినా గ్రహించలేరు. ఒక అబ్బాయి బాగుగా చదువుకున్నటకు ఆయన బంధువు అతను చదువుకున్నంత కాలము ఎంత ఖర్చయితే అంత తన ఆస్తి నుంచి తీసి ఇవ్వాలని వీలునామా రాశాడు. అయితే ఆ అబ్బాయికి 63 సంవత్సరములు వచ్చే వరకు చదువుకుంటూనే ఉన్నాడు. అతడు ఎన్నడూ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయలేదు. ఎన్నో డిగ్రీలు పొందాడు. వేల కొలది గంటలు ప్రొఫెసర్లు, లెక్చరర్లు చెప్పేది విన్నాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు. కానీ తాను విన్నది ఎన్నడూ గ్రహించలేకపోయాడు. నెహెమ్యా కాలంలో యూదులకు ఏమీ తెలియదు. కానీ ఎజ్రా చదివి వినిపించగా, యాజకులు దాని అర్థం వివరించగా, ఇశ్రాయేలీలు విని అర్థం చేసుకొని పాపముల కొరకు ఏడవడం మొదలుపెట్టారు. జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించారు. అందుకనే యాకోబు భక్తుడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి అని హెచ్చరిస్తున్నాడు. మనము బైబిల్ని చదివి లేదా విని ఆ ప్రకారము చేయకపోతే ఎన్ని డిగ్రీలు ఉన్నా ఆ వ్యక్తి వంటి వారమే అవుతాము. అతని చదువు వలన ఎవరికి ఎట్టి లాభము కలగలేదు. కాబట్టి మనము విని ఆ ప్రకారము చేయువారుగా ఉందుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.